త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. బిగ్ టీవీ ఇప్పటి వరకు చేసిన ప్రతి సర్వే అంచనాలను అందుకుంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రెస్ కార్డును మీ ముందుకు తీసుకొచ్చింది బిగ్ టీవీ. ఏపీలో ఏడాదిన్నర కూటమి పాలనలో ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ గురించి జనం ఏమనుకుంటున్నారు, పోలవరం, అమరావతి నిర్మాణాలపై పబ్లిక్ రియాక్షన్ ఏంటి, సూపర్ 6 పై జనం మాట ఏంటి, ఇలాంటి కీలక విషయాలపై బిగ్ టీవీ అన్ని నియోజకవర్గాల్లోనూ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతోంది బిగ్ టీవీ. ఇప్పుడు కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందుంచుతాను. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గత ఎన్నికల్లో టీడీపీ నుంచి అలిమిలినేని సురేంద్రబాబు పోటీ చేశారు. వైసీపీ నుంచి తలారి రంగయ్య బరిలో ఉన్నారు. ఆ ఎన్నికల్లో సురేంద్రబాబు 37,737 ఓట్ల మెజార్టీతో తన సమీప ప్రత్యర్థిపై విజయాన్ని సాధించారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాట ఏంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. నూతిమడక దగ్గర వంతెన నిర్మాణం చేపడతాను అంటూ హామీ ఇచ్చారు. అలాగే భైరవాని తిప్ప ప్రాజెక్టుతో 114 చెరువులను అనుసంధానం చేస్తాను అన్నారు. కళ్యాణదుర్గంలో రోడ్లన్నింటినీ బాగు చేయిస్తానన్నారు. స్థానికంగా కంపెనీలను తీసుకొస్తాను, తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కలుగుతాయి, మహిళలు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తాను అంటూ చెప్పారు. హార్టికల్చర్ హబ్గా నియోజకవర్గాన్ని మారుస్తాను అన్నారు. వ్యవసాయ అభివృద్ధికి రైతులకు ప్రత్యేకమైనటువంటి హామీ ఇచ్చారు. అలాగే టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు నియోజకవర్గంలో ఏర్పాటు చేయిస్తాను అని చెప్పారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో ఉన్న సమస్యలు. రోడ్లు మరింత బాగు చేయాల్సిన అవసరం ఉంది. డ్రైనేజ్ సిస్టమ్ చాలా సంపూర్ణంగా ఉంది. నూతి మడక కొత్త వంతెన నిర్మించకపోవడం ఇంకో సమస్య. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలు, నెగిటివ్గా ఉన్న అంశాలు ఒకసారి చూద్దాం. ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి మాట్లాడుకుందాం. భైరవాని తిప్ప ప్రాజెక్టుతో 114 చెరువులకు లింకప్ పనులు స్పీడ్ అందుకున్నాయి. అలాగే పేద విద్యార్థులకు ఉచిత శిక్షణను అందిస్తూ ఉన్నారు. సొంత నిధులతో నియోజకవర్గంలో బోర్వెల్స్ వేయిస్తూ ఉన్నారు. స్ట్రీట్ లైట్స్ పెట్టిస్తూ ఉన్నారు. స్కూల్స్ను అభివృద్ధి చేయిస్తూ ఉన్నారు. వీటితో పాటు కంబదూర్, పేరూరు వరకు 14 కిలోమీటర్ల మేర 2 లేన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. అలాగే వేపులపర్తి క్రాస్, పోలేపల్లి వరకు బీటీ రోడ్ నిర్మాణాన్ని చేపడుతున్నారు. ఇక గ్రామాలకు వేగంగా స్వచ్ఛ ట్రాక్టర్లను అందజేశారు. అలాగే కేజీబీవి జూనియర్ కాలేజ్ భవనాలకు శంకుస్థాపన కూడా చేశారు. ఇవి ప్రధానంగా పాజిటివ్గా ఉన్నటువంటి అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఎమ్మెల్యే బంధువుల పెత్తనం పెరిగిపోయిందని అనుకుంటూ ఉన్నారు. కింది స్థాయి కార్యకర్తలకు విలువ ఇవ్వడం లేదు అని జనం అనుకుంటున్నారు. బీటీపీ ప్రాజెక్టును సైతం ఆయన పట్టించుకోవడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే టమాటా రైతులను ఆదుకోవడంలో విఫలమయ్యారు అని జనం అనుకుంటున్నారు. అలాగే స్టాంపుల స్కామ్పై ఆరోపణలను ఎమ్మెల్యే సరిగ్గా తిప్పికొట్టలేకపోతున్నారు అని అనుకుంటూ ఉన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయడం లేదు అనే విమర్శలు ఎమ్మెల్యే చుట్టూ కనిపిస్తూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా నెగిటివ్ పాయింట్స్. మరి ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 21.1% మంది అంటుంటే, బాగుంది అని 23.7% మంది అంటున్నారు. పర్వాలేదు అని 34.2% మంది అంటున్నారు. బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 10.5% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 21% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 79% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 21.1% మంది అంటున్నారు. బాగుంది అని 26.3% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 28.9% మంది అంటున్నారు. బాగాలేదు అని 13.2% మంది చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10.5% మంది అంటున్నారు. అంటే దగ్గరగా 23% మంది కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 77% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తారో చూద్దాం. చాలా బాగుందని 18.5% మంది అన్నారు. బాగుంది అని 28.9% మంది అన్నారు. పర్వాలేదు అని 34.2% మంది చెప్పారు. బాగాలేదు అని 10.5% మంది జనం అంటున్నారు.
అస్సలు బాగాలేదు అని 7.9% మంది జనం అంటున్నారు. అంటే దగ్గరగా 18% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 82% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ చేస్తున్నారో చూడండి. చాలా బాగుందని 7.9% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 7.9% మంది అంటున్నారు. పర్వాలేదు అని 44.7% మంది అంటుంటే బాగాలేదు అని 26.3% మంది అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 13.2% మంది జనం చెప్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉందని అడిగితే చాలా బాగుందని 15.8% మంది చెప్పారు. బాగుంది అని 21.1% మంది అన్నారు. పర్వాలేదు అని 39.2% మంది అన్నారు. బాగాలేదు అని 10.5% మంది అన్నారు. అస్సలు బాగాలేదు అని 13.1% మంది చెప్పారు. ఇక మంత్రి నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ చేశారో చూద్దాం. చాలా బాగుంది అని 15.8% మంది అన్నారు. బాగుంది అని ఇంకో 15.8% మంది జనం చెప్పారు. పర్వాలేదు అని 47.4% మంది అన్నారు. బాగాలేదు అని 10.5% మంది చెప్పారు. అస్సలు బాగాలేదు అని 10.5% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారా అని అడిగితే పూర్తి అవుతాయని 15.8% మంది జనం అంటున్నారు. కావు అని 23.7% మంది జనం చెప్తున్నారు. కావచ్చు అని 36.8% మంది జనం చెప్తుంటే తెలియదు అని 23.7% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారా అని అడిగితే పూర్తవుతుంది అని 13.2% మంది జనం అంటున్నారు. కాదు అని 21% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 47.4% మంది జనం అనుకుంటున్నారు. తెలియదు అని 18.4% మంది జనం చెప్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగితే పెరిగాయి అని 18.4% మంది జనం చెప్తున్నారు. పెరగలేదు అని 13.2% మంది జనం అంటున్నారు. పెరిగుండొచ్చు అని 47.4% మంది జనం అంటుంటే తెలియదు అని 21% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే వస్తుందని 13.2% మంది చెప్తున్నారు. రాదు అని 31.6% మంది జనం అంటున్నారు. రావచ్చు అని 28.9% మంది జనం చెప్తుంటే తెలియదు అని 26.3% మంది జనం అంటున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 15.8% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 28.9% మంది జనం చెప్పారు. తెలియదు అని 55.3% మంది ఈ నియోజకవర్గ ప్రజలు అన్నారు. ఇవి కళ్యాణదుర్గం నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.